హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీకు పప్పు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా పప్పులో ఆవకాయ నెయ్యి వేసుకొని తినటం ఎంతమందికి ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి. నాకైతే నెయ్యి అయితే ఇష్టం లేదండి. కొంచెం ఆవకాయ వేసుకొని మిక్స్ చేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇంకా తర్వాత నేను ముందుగానే కుక్కర్లో బేడలు కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత కొన్ని మిరపకాయలు, 2 టమాటాలు, కొంచెం చింతపండు, 2 తెల్లపాయలు, కొంచెము ఆనియన్ వేసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. రుచికి సరిపడి ఉప్పు వేసుకున్నాను. ఇంకా కుక్కర్కి మూత పెట్టేసి ఆ తర్వాత నేను స్టవ్ పైన పెట్టేసానండి. స్టవ్ పైన పెట్టేశాక బాగా మెత్తగా ఉడికిపోయాక చూడండి, నేను పప్పు గుత్తితో నెరుపుకుంటున్నాను. బాగా మెత్తగా నెరుపుకుంటేనే బాగుంటుందండి. ఇంకా ఆ తర్వాత నేను ముందుగానే పోపుకి అన్నీ ఆనియను, తెల్లగడ్డ, ఆ తర్వాత కరివేపాకు అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత నేను బద్రిబాబుకి సపరేట్గా తిరువాత పెట్టి మళ్ళీ దాంట్లో ఎండుమిరపకాయ వేసానండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నేను పప్పు తిరువాత పెట్టేశాను. ఫైనల్ లుక్ ఇదే అండి. ఇంకా తర్వాత బద్రిబాబుకి కొంచెము పైచారు తీసాను. ఇంకా పప్పుతో తినలేడు కదండి, అందుకు ఇంకా రైస్ కూడా పెట్టేశాను. ఇంకా రైస్ కూడా అయిపోయింది. ఇంకా ఫైనల్ లుక్ ఇదే అండి. బాయ్ బాయ్.